వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. వెంకటగిరిలో వేడుకగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనతో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసం ఎన్జీఆర్ భవన్ ప్రాంగణంలో పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు కోడూరు కల్పలత జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ కార్యక్రమం నిర్వహించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో నేతలు పేర్కొన్నదేమిటంటే, అబ్జర్వర్ కోడూరు కల్పలత, మున్సిపల్ వైస్ చైర్మన్ సేతురాస్ బాలయ్య, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, కౌన్సిలర్ శంకరయ్య, సీనియర్ నాయకుడు పాదిరెడ్డి దశరథ రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీ మరింత బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెంకటగిరి అభివృద్ధికి దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మమ్మలు చేసిన కృషిని వివరించి వారి ఆశయ సాధనకు రామ్కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ గారి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ నేదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం నేదురుమల రామకుమార్ రెడ్డి గారి నాయకత్వం సూచనల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ పెద్దలు చేసినటువంటి అవమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవంలో నుంచి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. పేదల బాధల్లోంచి పుట్టింది. పేదల కన్నీళ్లు తుడిచేందుకు పుట్టింది. ఈరోజు తండ్రి కోల్పోయిన బాధతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించినటువంటి ప్రతి ఒక్కరి బాధలో నుంచి ఈ పార్టీ పుట్టిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మైనారిటీలకు రిజర్వేషన్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, రైతులకి ఉచిత కరెంటు దగ్గర నుంచి ఏ కార్యక్రమం ఆయన రూపొందించినా అది పేద ప్రజల సంక్షేమం కోసమే రూపొందించారు. అటువంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ముందడుగేసి తన యొక్క ఓదార్పు యాత్రలో పేదల కష్టాల్ని, కన్నీళ్ళని విని ఆ బాధల్లో నుంచి నేనంటూ వీళ్ళందరినీ ఆదుకునేందుకు ఒక నాయకుడిగా ఎదగాలి అని సంకల్పించి మీ అందరి కోసం నేనున్నాను అనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీని స్థాపించడం జరిగింది. 16 సంవత్సరాల్లో మాకందరికీ ఈ పార్టీకి బాధలు కొత్త కాదు, బాధ్యతలు కొత్త కాదు. కేవలం ప్రజల బాధలు తీర్చడం, వాటిని బాధ్యతగా తీసుకోవడమే సంకల్పంగా ఈ పార్టీ నడుస్తూ ఉంది. అధికారం కోసం ఏ రోజు ఈ పార్టీ నడవలేదు. ప్రజల బాధలు తీర్చడం కోసం, ప్రజల వెనక నిలబడడం కోసం మాత్రమే ఈ పార్టీ నిలబడింది. ఈరోజు నా ప్రజలు నా అక్క చెల్లెమ్మలు అనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. మరి ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కేవలం కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా పేదరికమే ప్రమాణికంగా, పార్టీలు చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు. మరి ఈరోజు పరిస్థితులు ఏంటో ప్రజలే ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరి మాటగా మొన్నే జరిగినటువంటి కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలందరూ వాళ్ళ యొక్క వాయిస్ని తెలియజేయడం జరిగింది. ప్రజల మాటగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ ప్రమాణం చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, అదేవిధంగా రామకుమార్ రెడ్డి గారిని ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకునేంత వరకు ప్రతి కార్యకర్త తన యొక్క శక్తుల్ని వినియోగించి పనిచేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పేద ప్రజల సంక్షేమంతో పాటుగా కార్యకర్తల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ పార్టీ నడుస్తుంది అని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పార్టీ ఇప్పటికే కార్యాచరణలో పెట్టి ఉంది. దాంతోపాటుగా మరిన్ని కార్యక్రమాల్ని కార్యకర్తల కోసం కూడా రూపొందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీకి రాజు కార్యకర్త అని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కార్యకర్తల కోసం ఈ పార్టీ మరింత కృషి చేస్తుంది. మీ అందరినీ మా పార్టీలో నాయకులుగా గుర్తిస్తుంది. మిమ్మల్ని రాజుగా ఈ పార్టీ నడిపిస్తుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జరిగింది ఏదేమైనప్పటికీ కూడా అధికారం కంటే కూడా మీ అందరి సంక్షేమం, మీ అందరి బాగోగులే మాకందరికీ ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలందరితోనే ఈ 3 ఏళ్లు కూడా నడుస్తుంది. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఏ కార్యక్రమం చేసినా పేదల కోసమే చేస్తుంది, కానీ పార్టీ కోసం ఖచ్చితంగా చేయదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రామకుమార్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన అక్కడికి నియోజకవర్గ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి సూచన మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మన ఎన్జీఆర్ భవన్లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, ప్రజలకి ఈ సందర్భంగా మా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకునేసి 16వ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క దయ వల్ల 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకుని పాలన చేసిన విషయం మనందరికీ తెలుసు. అమ్మఒడి కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, గోరు ముద్ద కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకు అందించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ రోజు 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ఆదర్శంగా దేశం మొత్తం ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు గమనించాం. ఈరోజు 2024లో మరి మోసం జరిగిందో, మరి ప్రజలు ఏదైనా ఆశపడ్డారో తెలియదు, కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా అంటే ఎక్కడ చూసినా కల్తీ పాలు, కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కల్తీ నీళ్లు, ఈ విధంగా వాళ్ళ పాలన గాడి తప్పిపోయింది. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధపు మాటలే. ప్రజలకి ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిందంటూ ఏం లేదు. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దేశ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకయ్యా అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3 సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఈ 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టకుండా ప్రజలే నా బలం, ప్రజాక్షేత్రంలో నేను ప్రజల యొక్క అండదండలతో నేను విజయం సాధిస్తానని యొక్క ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిందే తప్ప ఎవరి యొక్క మద్దతు కూడా కోరని పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మార్చి 12 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వెంకటగిరి నేదురుమల్లి భవనం నందు మన అందరం కూడా కాన్స్టిట్యున్సీ రాపూర్ మండలం నుంచి మేము ఇక్కడికి ఇచ్చేసాము. ఇక్కడ వెంకటగిరి టౌన్, వెంకటగిరి రూరల్ మండలం నుంచి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా వందనాలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఈ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఆనందంగా, అభిమానంగా, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ పార్టీని బలోపేతం చేసేదానికోసం ఇప్పుడు 15 సంవత్సరాలు గడిచింది, 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇప్పుడు ఈ 16వ సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం అన్ని వేళ పూర్తిగా పనిచేసి బాధ్యతగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి అందరూ బాధ్యతగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని రామ్కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము రాపూర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పార్టీ కోసం అందరం కూడా బాగా పార్టీ కోసం పనిచేసి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుని మన రామ్కుమార్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యేని చేసుకోవాలని అందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైనాం. స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు పార్టీ కార్యకర్తలందరికీ ఆనంద ఉత్సాహాలు ఎవరు మొహంలో చూసినా విరజలుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పేద ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో సేవ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఎంతో సేవ చేసి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనము ఈ రోజు నుంచి పార్టీ ఆవిర్భావం 16 సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత ప్రతి కార్యకర్త ఆనందంతో, ఉత్సాహంతో రాబోయే ఎన్నికల వరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి వెంకటగిరిలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ గారిని గెలిపించుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా. వీళ్ళిద్దరిని గెలిపించుకుంటేనే మనకు వెంకటగిరి నియోజకవర్గానికి అభివృద్ధిని సంపాదించడం అవుతాం. మనము ఇక్కడ వెంకటగిరిలో ఏ విధమైన అభివృద్ధి చేశారో